హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి పల్వారి. ఈరోజు బోడ కాకరకాయతో మటన్ పచ్చడి కంటే ఎంతో టేస్ట్ అయిన చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. మంచిగా కడిగి పెట్టుకున్న బోడ కాకరకాయ మంచిగా కట్ చేసుకోవాలి, సన్నగా తరుక్కోవాలి మీడియం సైజులో. ఇలా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక బోడ కాకరకాయలు వేయండి. మేము ఆ కాకరకాయ బోడ కాకరకాయ అంటారు, మేమైతే బోడ కాకరకాయ అంటాము. ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మంచి ప్రోటీను, మంచి బలమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. వెజిటేబుల్లో మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మంచిగా కుక్ అవుతూ ఫ్రై అవుతుంది అన్నమాట. నేనైతే బుడకాకరకాయలు కడిగి కట్ చేశాక కడగొద్దు ఇవి మంచిగా, ఎందుకంటే చట్నీ కాబట్టి ఖరాబ్ కాకుండా ఉంటుంది. నేనైతే 1 మంత్ వరకు చూసానండి, తర్వాత ఎక్కువ రోజులైనా ఉంటుంది. నేనైతే ఇప్పటికీ 2 టైమ్స్ పెట్టాను. చాలా టేస్ట్ ఉంది, బాగుంది. ఈ సీజన్లో ఎప్పుడు దొరకవు కదా, సీజన్ బట్టి ఉంటాయి కాబట్టి. ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కలపాలండి. ఇవి కలుపుతూ ఆల్రెడీ మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇంకా ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత అవి ముక్కలని పక్కకని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. నేను 1/2 kg తీసుకున్న బొడకాకరకాయ, దానికి తగినట్టుగా వేసుకుంటున్నా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ఈ ఆయిల్ వేసి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆల్ మిక్స్ కలుపుకోవాలి. అప్పుడు ఆ ముక్కలకంతా అల్లం పట్టేస్తుంది అనమాట. కొంచెం పచ్చిదనం పోయే వరకు ఇలానే, తర్వాత ఆల్ మిక్స్ కలపండి. చాలా బాగుంటుంది టేస్టీగా. మటన్ పచ్చడికి ఏం మాత్రం తగ్గిపోదండి. ట్రై చేసి ఇలా చట్నీ చేసుకొని చూడండి మీరు. ఇప్పుడు బగారా కూడా ఒక 2 ఆకులు వేసుకుందాం. అన్నీ మటన్ మసాలాలే కాబట్టి మటన్ పచ్చడిలాగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఆశ్చర్యపోతారు, ఇంత బాగుందా అనిపిస్తుంది. ఇది ఊర్లలో కూడా అరుదుగా దొరుకుతాయి కాబట్టి ఇంటింటికి ఉంటాయి. పల్లెటూళ్ళల్లో కూడా చాలా దొరుకుతాయి. మంచిగా పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ అనిపిస్తే తీసి పక్క పెట్టండి. నేనైతే తీయలేదు, ఉంచేసా. ఎందుకంటే అన్ని కారం మసాలా అనేసరికి అవి టైట్ అయిపోతుంది, మనకి ఆయిల్ ఏం కనిపించదు. 2 టేబుల్ స్పూన్ కారం అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. టేస్ట్ తగినట్టు వేసుకోండి మీరు. ఆల్ మిక్స్ మసాలా ఉంటుంది కదండి, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్ని మిక్స్ చేసిన మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది కొంచెం కలర్ కోసం పించ్ పసుపు అండి, ఒక 2 చిటికల పసుపు వేసుకోండి. ఆల్ మిక్స్ కలుపుకోండి. ఇది మంచిగా ముక్కలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయాలి. కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆయిల్, అప్పుడే వేసుకోవాలి. ఆ లోపు ఇలా కలిపేసరికి చల్లారిపోతుంది. తర్వాత లెమన్ యాడ్ చేయాలి ఇందులో. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి చాలా అరుదుగా దొరుకుతాయండి. ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నారంటే పిల్లలకి బాక్స్లో అయినా, మీరు పొలం పనులకు వెళ్ళినప్పుడు మీరు బాక్స్లోకి అయినా అప్పటికప్పుడు అలా వేసుకొని వెళ్ళొచ్చు టైం లేనప్పుడు. చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. వెజిటేబుల్లలో ప్రోటీన్ కూడా చాలా. ఇలా నేనైతే 2 లెమన్స్ వేసానండి, రసం చిన్నగా ఉన్నాయి. ఒకటి పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోద్ది. మీరు టేస్ట్ తగ్గట్టుగా మీరు ఎన్ని క్వాంటిటీ పెడతారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి బోడకాకరకాయ పచ్చడి చేసి చూడండి, తిని చూడండి, చాలా బాగుంటుంది. నేను గ్యారంటీ ఇస్తున్నా, మటన్ పచ్చడి కంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సీజన్ వెజిటేబుల్ అని చెప్పుకోవచ్చు. సీజన్ దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్. మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్ అండి, ఉంటా మరి. మరో వీడియోతో కలుద్దామా మరి. బాయ్.